విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'కింగ్డమ్'. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించింది. మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా ఈ చిత్రాన్ని చెబుతున్నారు. ఈ మధ్య వచ్చిన టీజర్తో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినిమాను మే 30న విడుదల చేయబోతున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్గా ఫస్ట్ సింగిల్ సంబంధించిన అప్డేట్ను అనౌన్స్ చేశారు. ఈ నెల 30న 'కింగ్డమ్' మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఓ రైల్వే స్టేషన్లో హీరోయిన్తో పాటు కూర్చుని ఉన్నాడు విజయ్ దేవరకొండ. ముందు రైలు వెళ్ళిపోతుంది. వీళ్ళు ఓ బెంచ్ పై కూర్చున్నారు. మరి ఈ పాటకు సందర్భం ఏంటో కానీ రెగ్యులర్ డ్యూయెట్లు కాకపోవచ్చు అనిపించేలా ఉంది. ఇక విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై అతను ఓ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా సాలిడ్ కమ్బ్యాక్ కోసం చూస్తున్నాడు విజయ్. ఈ కమ్బ్యాక్కి ఈ 'కింగ్డమ్' ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని చెప్పాడు నిర్మాత నాగవంశి. ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటలకే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తుంది. యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్తో ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్, డైలాగ్ ఫ్యాన్స్ ఊపేస్తున్నాయి. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్కు మరింత హైప్ను క్రియేట్ చేసింది. దీంతో 'కింగ్డమ్' వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తుంది. కాగా ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్కు సంబంధించిన ఫ్యాన్స్కు మరో ట్రీట్ ఇచ్చారు. 'కింగ్డమ్' టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ను తాజాగా విడుదల చేశారు. నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ సౌండ్ ట్రాక్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ బీజీఎం అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుస అపజయాలతో ఉన్న విజయ్ దేవరకొండకి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.